నమస్కారం. అటు మండుతున్న ఎండలు, ఇటు అకస్మాత్తుగా వణికిస్తున్న తుఫానులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వాతావరణ విచిత్రం ఇది. అసలు ప్రకృతి ఈ రెండు భిన్నమైన తీవ్రమైన రూపాలను ఒకేసారి ఎందుకు చూపిస్తోంది? ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో దీన్ని పూర్తిగా డీకోడ్ చేద్దాం. ఒకసారి ఆలోచించండి. పగటిపూట ఆకాశం నుంచి నిప్పులు కురుస్తుంటాయి. సడన్గా చూస్తే కారుమబ్బులు కమ్మి అకాల వర్షం మొదలవుతోంది. అసలిలా ఎందుకు జరుగుతోంది? మన కళ్ల ముందే కనిపిస్తున్న ఈ వాతావరణ వైపరీత్యం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 విషయాలు చూద్దాం. ఈ వాతావరణ వైపరీత్యం ఎలా ఉంది, మండుతున్న ఎండల పరిస్థితి ఏంటి, అకస్మాత్తుగా వచ్చే తుఫానులు, వాటివల్ల వ్యవసాయంపై పడుతున్న దెబ్బ, ఈ మే నెలకి సంబంధించిన వాతావరణ అంచనాలు, అలాగే మనం తీసుకోవాల్సిన అత్యవసర ప్రాణరక్షణ చర్యలు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషిద్దాం. ముందుగా మొదటి అంశం, ఈ వాతావరణ వైపరీత్యం అంటే ఒకేసారి కనిపిస్తున్న 2 విభిన్న రూపాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న పరిస్థితి గమనిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదూ. సూర్యుడు అక్షరాల అగ్నిగోళంలా మండిపోతున్నాడు. సెగ తట్టుకోలేకపోతున్నాం అనుకునే లోపే ఊహించని విధంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. ఎండల నుంచి వర్షం ఉపశమనమిస్తుందనుకుంటే అది కాస్తా వినాశనకరంగా మారుతోంది. ప్రకృతి ఆడుతున్న ఈ 2 రకాల ఆటలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక రెండో అంశానికి వస్తే, మండుతున్న ఎండలు. అక్షరాల ఇది ఒక అగ్నిగుండం లాంటి పరిస్థితి. 45 డిగ్రీలు. ఈ నంబర్ వింటుంటేనే భయం వేస్తోంది గదా. అవును, మే నెల రాగానే సూర్యుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. చాలా చోట్ల 44 డిగ్రీలు దాటేసి ఏకంగా 45 డిగ్రీల మార్కును టచ్ చేస్తున్నాయి. ఇది నిజంగా రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత అని చెప్పొచ్చు. మరి ఇంతలా ఎండలు ఎక్కడ మండిపోతున్నాయో తెలుసా? ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు ముఖ్యంగా పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పగటిపూట కాలు బయట పెట్టాలంటేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఇక్కడ మరో అత్యంత కీలకమైన విషయమేంటంటే, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన హెచ్చరికలు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే అత్యధికంగా 19 మండలాలు, అలాగే మన్యం జిల్లాలో 10, ప్రకాశం జిల్లాలో 10 మండలాలు వడగాల్పుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఎవరూ కూడా ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడని సమయమిది. సరే, ఎండల పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మూడవ అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అకస్మాత్తుగా ముంచుకొచ్చే తుఫానులు, ఈదురుగాలులు. అసలు ఈ ఈదురుగాలులకు ప్రధాన కారణమేంటంటే ఏపీ, తెలంగాణ మరియు తమిళనాడు మీదుగా ఏర్పడిన ఒక ఉపరితల ఆవర్తనం. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ అంతటా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ఛాన్సుంది. అదే సమయంలో సముద్రంలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని, మత్స్యకారులు రాబోయే 3 రోజులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం గట్టిగా హెచ్చరించింది. అలాగే ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో రాబోయే 5 రోజుల పాటు ఉరుములతో కూటిన వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. దీంతో మనం ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కుపోయాం. ఒక పక్కేమో విపత్తు నిర్వహణ సంస్థ ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్రతకు ఎట్టి పరిస్థితుల్లోనో ఇంట్లోంచి బయటకు రావొద్దని చెప్తోంది. ఇంకో పక్కేమో సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీస్తాయని, అటువైపు అస్సలు వెళ్లొద్దని హెచ్చరిస్తోంది. అంటే అటు వడగాల్పులు, ఇటు తుఫానుగాలులు, 2 రకాల ముప్పుల మధ్య మనం ఉన్నామన్నమాట. ఇక ఈ పరిస్థితుల వల్ల ఎక్కువగా నష్టపోతున్నదెవరో చూద్దాం. అదే మన 4వ అంశం, వ్యవసాయంపై పడుతున్న తీవ్ర ప్రభావం, దాని వెనుక ఉన్న మానవ నష్టం. నిజానికి ఎండల్లో వర్షం పడితే ఎవరైనా సంతోషిస్తారు. కానీ ప్రస్తుతం ఈ అకాల వర్షం రైతన్నల పాలిట ఒక శాపంగా మారిపోయింది. సామాన్యులకు ఇది కాస్త చల్లదనాన్ని ఇస్తూ ఉండొచ్చు, కాని రైతుల జీవితాల్లో మాత్రం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఎందుకంటే ఇవి కేవలం అంచనాలు మాత్రమే కాదు, మన కళ్ల ముందు కనిపిస్తున్న రైతుల కన్నీటిగాథలు. సరిగ్గా కోతకు సిద్ధంగా ఉన్న వరి, మిర్చి, మామిడిలాంటి పంటలు ఈదురుగాలుల దాటికి పూర్తిగా నేలమట్టమైపోయాయి.
అప్పటికప్పుడు అమ్ముకుందామని ఐకేపీ సెంటర్లకు తెచ్చిన ధాన్యమంతా కళ్లముందే తడిసి ముద్దవుతోంది. వీటికి తోడు పలు జిల్లాల్లో పిడుగులు పడి పశువులు కూడా మృత్యువాత పడడం కలచివేస్తోంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నష్టాన్ని అంచనావేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? 5వ అంశం, మే నెల వాతావరణ అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వాతావరణ శాఖ అందిస్తున్న తాజా అంచనాలను గమనిస్తే ఈ మే నెలలో వర్షపాతం సగటు కంటే ఎక్కువగానే ఉంటుందట. ఇక ఉష్ణోగ్రతలు దక్షిణ తెలంగాణలో మినహా మిగిలిన చోట్ల సాధారణ స్థాయిలోనే ఉంటాయని తెలుస్తోంది. వడగాల్పుల తీవ్రత కూడా గత ఏడాదితో పోలిస్తే కాస్త తగ్గే అవకాశముండటం కాస్త ఊరటనిచ్చే విషయమే. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. గాలిలో తేమ శాతం అంటే హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల ఏమవుతుందంటే ఎండ కాస్త తగ్గినా విపరీతమైన ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవ్వక తప్పదు. మరి ఈ రెండు విపత్తుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? 6వ అంశం, ప్రాణరక్షణ చర్యలు, సురక్షితంగా ఉండే పద్ధతులు. ముందుగా అకస్మాత్తుగా తుఫానులు, పిడుగులు పడే సమయంలో ఏం చేయాలో చూద్దాం. ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో ఉన్నవారు మబ్బులు కమ్ముకోగానే వెంటనే పొలాల నుండి సురక్షితమైన భవనాల్లోకి వచ్చేయాలి. ఉరుములు, వర్షం పడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద లేదా కరెంటు స్తంభాల దగ్గర నిలబడకూడదు. అలాగే వాహనదారులు ఈదురుగాలులు వీస్తున్నప్పుడు కూలిపోయే ప్రమాదమున్న పాత భవనాలు, భారీ హోర్డింగ్స్కు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యం. ఇక రెండో ముప్పు వడదెబ్బ. పగటిపూట ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే ఈ చిన్న, అత్యంత కీలకమైన సూచనలు పాటించి తీరాలి. దప్పిక లేకపోయినా రోజంతా తగినంత మంచినీరు తాగుతూనే ఉండాలి. శరీరంలో లవణాలు తగ్గిపోకుండా ఓఆర్ఎస్ ద్రావణం లేదా సహజసిద్ధమైన కొబ్బరినీళ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఇవే అత్యుత్తమ మార్గాలు. చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రకృతి విపత్తులు ఎప్పుడూ ఎలా వస్తాయో ఎవరూ ఖచ్చితంగా ఊహించలేరు. అటు మండుతున్న ఎండలు, ఇటు అకస్మాత్తుగా ముంచెత్తుతున్న వర్షాలు, ఈ రెండూ ఒకేసారి దాడి చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ ఆకస్మిక మార్పులను తట్టుకుని జీవించడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? వాతావరణ శాఖ అప్డేట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ప్రస్తుతం మనముందున్న ఏకైక మార్గం. ఈ సమాచారం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందని ఆశిద్దాం. జాగ్రత్తగా ఉందాం, సురక్షితంగా ఉందాం.